హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వాళ్ళైతే నేను ఇప్పుడైతే భద్రాచలం అయితే వెళ్తున్నా. ఇంటికి వచ్చి ఒక 4 days అవుతున్నా కూడా అసలు ఏ బ్లాగ్ అయితే ప్లాన్ చేయలేదు. నేను చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లే. ఇవాళైతే వెళ్తున్నా ఇక భద్రాచలం. ఎంత ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30 kilometers అలా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో కొంచెం కంటెంట్ దొరికినట్టు ఉంటుంది. అంటే భద్రాచలం గుడి కానీ ఆ బ్రిడ్జ్ తీస్తే బాగుంటుంది అనేది వెళ్తున్నా. ఇప్పుడు టైం కూడా వచ్చేసి 5 o'clock అలా అవుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నా. అసలు జీటీ బ్లాగ్ పెట్టిన తర్వాత అయితే ఒక 2 weeks దాకా అయితే అసలు ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఎడిటింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే నేను మా అన్నయ్య యూఎస్ నుంచి వచ్చాడని అటు ఇటు తిరుగుతున్నా బాగా. ఫొటోస్ ఏమో ఇంటి దగ్గర ఉంది, నేనేమో హైదరాబాద్లో ఉన్నా. ఫొటోస్ ఏమో నా సిస్టంలో ఉంది, అది పంపిస్తాను క్రాష్ అయిపోతుంది సిస్టము. నాకు కూడా దానివల్ల చాలా ఇబ్బంది అయింది. ఈ ఆర్సీ బ్లాగ్ కూడా 5 days నుంచి అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ అప్లోడ్ అయితే కాలేదు. ఫైనల్లీ ఒక 5 days తర్వాత అప్లోడ్ అయింది అది. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను మొన్ననే రీసెంట్గా హైదరాబాద్ నుంచి పాల నుంచి వచ్చాను. ఆ వీడియో ఉంది కానీ అది కూడా అంటే మినిమం ఒక 8 GB అలా ఉంది. దాన్ని అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది నాకు. అంటే నేను అప్లోడ్ చేయను, మా ఫ్రెండ్ అప్లోడ్ చేస్తాడు ఎడిట్ చేసి. అంటే వాడి దగ్గర వైఫై లేదని కొంచెం స్లో అవుతుంది, ల్యాగ్ అవుతున్నాయి వీడియోస్. అందుకే దాన్ని అయితే ఇక షార్ట్స్ పెట్టి అయితే కవర్ చేస్తాను కొన్ని రోజులు. ఇక హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అయితే ఇక మినిమం వీక్ 2 అయితే ప్లాన్ చేస్తాను పక్కా. ఫస్ట్ అయితే పెట్రోల్కి తెస్తాం. అసలు పెట్రోల్ నిల్లు, పెట్రోల్ అయితే ఏం లేదు అసలు. $510 స్కానర్. మీరు మ్యాక్సిమం చూసుంటారు ఈ రోడ్లో. ఇది చాలా బాగుంటుంది చిమ్నీ అయితే. దీంట్లో ఇది వచ్చేసి అయితే పాల్వంచ. ఇది మా హోమ్ టౌన్. నాకు ఇక్కడ బైకర్ గ్రూప్ అయితే ఏం లేదు. నేను మా ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ తిరుగుతా. ఇక ఎక్కువ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో తిరుగుతా. ఇప్పుడు కూడా నేను మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నా. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే తోగన ఉంటుంది, అది స్పాట్ అయితే బాగుంటుంది. ఎక్కువ పాలంచుల నుంచి అయితే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్తోనే తిరుగుతా. మా ఫ్రెండ్స్తో చాలా తక్కువ తిరుగుతాను నేను ఇక్కడ. ఎందుకంటే ఇక మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే నాకు ఎక్కువ సపోర్టింగ్ ఉంటారు. అందుకే ఇది వచ్చేసి అయితే మా అక్కడ ఫేమస్ టెంపుల్ పెద్దమ్మ తల్లి గుడి. చాలా ఫేమస్ టెంపుల్ అయితే. సండేస్ అయితే ఇక రష్ తట్టుకోలేము, చాలా ఎక్కువ ఉంటుంది రష్. ఇంకా నార్మల్ డేస్ అయితే అంతేముండదు కానీ సండే అయితే చాలా ఎక్కువ ఉంటారు జనాలు. మ్యాక్సిమం ఎక్కువ ఫంక్షన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. నేను రీల్స్ కోసం అయితే మిర్రర్స్ అయితే తీసేసాను దీనికి. అప్పటి నుంచి అయితే కొంచెం అదంటే రికార్డ్ చేసేటప్పుడు అయితే కొంచెం అర్థం కావట్లేదు నాకు. అంటే వీడియో రికార్డ్ అవుతుందో లేదో కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే రీల్స్లో ఏమవుతుందంటే ఈ మిర్రర్స్ వల్ల అయితే కొంచెం వ్యూ అయితే బ్లాక్ అవుతుంది. దానివల్ల అయితే తీసేసాను నేను మిర్రర్స్. కొంచెం బండి లుక్ కూడా డామినర్ లుక్ కావాలంటే మనం మిర్రర్స్ చూస్తేనే డామినర్ లుక్ కూడా చాలా బల్క్గా కనపడుతుంది. మిర్రర్స్ అయితే అంతేం కనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం వర్షాలు పడ్డప్పుడు అయితే బ్రిడ్జ్ అయితే మొత్తం షేక్ అయింది. అప్పుడు రాకపోకలు కూడా మొత్తం నిలిచిపోయినాయి. ఇప్పుడు ఇట్లా ఇక్కడ పై వరకు అయితే వాటర్ వచ్చేసాయి. అప్పుడు ఒకవేళ ఆ క్లిప్స్ ఉంటే అయితే యాడ్ చేస్తుంది దీంట్లో. ఇప్పుడైతే ఇక వెహికల్స్ అయితే అప్పుడు ఏం ఎలో చేయలేదు, మొత్తం షేక్ అయినాయి బ్రిడ్జ్ మొత్తం. మొన్ననే అయితే బుర్గంపూర్ రోడ్లో వెళ్ళాము. ఇక అటు నుంచి వెళ్దామా లేకపోతే ఇట్లా వెళ్దామా అని ఆలోచించాను. అటు వెళ్తే ఏంటంటే బుర్గంపాడు అట్లా మొత్తం తిరుక్కుంటూ వెళ్తాం. ఇక గోదావరి రివర్ పక్క నుంచి అయితే వెళ్తాం. మొన్న పాములేరు ఉంటుంది, లొకేషన్ బాగుంటుంది. కానీ మొన్న వెళ్ళగానే బ్లాగ్ అయితే చేయలేదు. ఎందుకంటే ఇది నా గోపురం అయితే అప్పుడు ఛార్జింగ్ కూడా లేదు. ఇట్లాగ వర్షం కూడా పడింది. మంచి రీల్స్ అయితే తీసాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అయితే చూడొచ్చు. వాటిని ఇన్స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నాకు 2 ఉన్నాయి. ఒకటేమో బ్లాగర్ పాండాది ఓన్లీ బైకింగ్ కంటెంట్కి, ఇంకోటేమో మొత్తం డ్రోన్ షాట్స్ ఇక ఫోటోగ్రఫీ కంటెంట్ అది మొత్తం. అదేమో ట్రావెల్ విత్ పాండా అని ఉంటుంది.
మిర్రర్స్ లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది. అంటే బ్యాక్ సైడ్ వెహికల్స్ కూడా ఎప్పుడు చూసుకుంటూ ఉంటాం కదా మనం. మ్యాక్సిమం రైడ్స్కి వెళ్ళేదైతే పక్కా మిర్రర్స్ ఉండాలి. నేను రైడ్స్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటా. ఇప్పుడు కొంచెం రీల్స్ ఇద్దామనేది తీసాను అంతేగాని మ్యాక్సిమం రైడ్స్కి అయితే పక్కా పెట్టుకుంటాను నేను. హైదరాబాద్లో రైడ్ చేసి ఇక్కడ రైడ్ చేసిన చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే మొత్తం పొల్యూషన్ అవన్నీ ఉంటాయి, గోలా, ఎక్కువ ట్రాఫిక్. ఇక్కడ అనుకో ఖాళీ రోడ్స్, నేచర్ చాలా దగ్గర ఉంటుంది మా సైడ్. చూడండి ఆ వ్యూస్, ఆ కొండలు ఇవన్నీ చాలా బాగుంటుంది ఇటు. అందుకని నేను కూడా ఎప్పుడు ఇంటికి వస్తూ ఉంటాయి ఇట్లా నేచర్లో కొన్ని రోజులు తిరిగి అయితే వెళ్తాం మళ్ళీ హైదరాబాద్. అంతే నేను ట్రావెలింగ్ చూస్ చేసుకుంది కూడా అందుకే. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. నాకు నేను చేసినా కూడా ఇప్పుడు సినిమాటోగ్రఫీ అన్నీ చేసినా కూడా నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు. నేను అదే వరల్డ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. మ్యాక్సిమం కోర్స్ అయిపోయిన తర్వాత అయితే మనకు అంత గ్రిప్ వచ్చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం వరల్డ్ రైడ్స్కి అయితే వెళ్తా. అప్పుడు వరల్డ్ రైడ్స్ అంటే బండి మీద కాదు, జస్ట్ ట్రావెలింగ్కి. ఒకవేళ మనకేమన్నా క్లిక్ అయితే మాత్రం పట్టు చూడాలి ఇక వరల్డ్ రైడ్స్ కూడా ఏమన్నా తర్వాత. ఈ గోప్రోతో మనకి చిక్కు, ఈ గోప్రోతో వచ్చి రిస్క్ ఏంటంటే మ్యాక్సిమం 2K స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా స్ట్రక్ అయిపోయింది నా గోప్రో. మళ్ళీ బ్యాటరీ తీసి అన్నీ పెడితే అప్పుడు సెట్ అయింది. మ్యాక్సిమం దేనికంటే ఈ హీట్కి ఎక్కువ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. ఏమైందాక రికార్డ్ అయినా లేదో మ్యాక్సిమం స్ట్రక్ అయింది ఇప్పుడే సడన్గా. ఇటు వెళ్తే మాత్రం మనుగురు వస్తుంది. అంటే మనుగురు, బహుత వాటర్ ఫాల్స్ అట్లా వెళ్ళొచ్చు మనం. మేడారం కూడా అటే ఉంటుంది. దాని నుంచి ఇట్లా ట్రై చేస్తున్నా కానీ ఏంటిది గోప్రో అనట్లేదు. సడన్గా భయం వేసింది కొద్దిసేపు. అంటే ఇప్పటివరకు అయితే నాది ఎప్పుడు స్ట్రక్ కాలే, ఇదే ఫస్ట్ టైము. మ్యాక్సిమం వేరే వాళ్ళ వీడియోస్లో చూడటమే కానీ నాకైతే ఇదే ఫస్ట్ టైం అయింది స్ట్రక్ అవ్వటం గోప్రో. వీటికి ఫుడ్ తెస్తాం అనుకున్నా కానీ మర్చిపోయాను కోతులకి. దీన్ని అటాక్ చేస్తుంది. మ్యాక్సిమం ఇటు వచ్చినప్పుడు అయితే మ్యాక్సిమం ఫుడ్ వేస్తూనే ఉంటాం. అంటే ఫ్రూట్స్ కానీ ఏమన్నా. పాపం వీటికి ఏం దొరకదు కదా ఈ అడవిలో. అందుకే మ్యాక్సిమం అందుకే రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి అవి కూడా. నేను పాల్వంచ అటు అదే హైదరాబాద్ పాల్వంచ అయితే ఇప్పుడు ఒక 10 days బ్యాక్ అయితే రికార్డ్ చేశాను. ఎడిటింగ్ అయిపోయింది కానీ ఇక అప్లోడ్ అయితే అవ్వట్లేదు అదంతా. అదొకటే ప్రాబ్లం నాకు. అది కూడా ఎప్పుడు 12th ఏమో తీసాను. ఇవాళ వచ్చేసి 22nd అలా అవుతుంది. కొన్ని రోజులు అయితే లేట్ అవుతుంది బ్లాగ్స్ మీకు. తర్వాత కన్సిస్టెంట్గా అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక మానవుల ఫ్రెండ్కి అయితే కొంచెం కెమెరా చూస్తే కొంచెం షై. ఇది ఇన్స్టా రిజిస్టర్ కాబట్టి నా అనుకుంటే కనపడతాడు పక్క. ఇది వచ్చేసి BPL భద్రాచలం పేపర్ లిమిట్. ఇక్కడ స్మెల్ అయితే అసలు తట్టుకోలేము. ఇక్కడ జనాలు ఎట్లుంటున్నారో కూడా తెలియదు. కొంచెం ఒక 10 minutes మనకు కళ్ళు తిరిగినట్టు అయితే ఆ స్మెల్కి. చాలా అంటే చాలా దారుణంగా వస్తుంది స్మెల్ ఇక్కడ. ఇది ఎప్పుడు ఓపెన్ అయిందో కూడా తెలియదు. కొత్త బ్రిడ్జ్ చాలా ఇయర్స్ తర్వాత అయితే ఓపెన్ అయింది. ఇది ఒక 6 to 7 years ఏమో, అంత ఎక్కువ కూడా అవ్వచ్చు. దీనికోసమే చాలా వెయిట్ చేశారు. ఎందుకంటే పాత బ్రిడ్జ్ ఏంటంటే ఇక వర్షాలు వచ్చినప్పుడైతే చాలా షేక్ అవుతుంది. ఇప్పుడు దీనికోసం చాలా నేను ఇటు వచ్చేది కూడా చాలా రోజులు అయింది. అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఉంటుంది టెంపుల్. దీని మీద అయితే ఒక డ్రోన్ షాట్ అయితే ఎగరేద్దాం తర్వాత. కొత్త రోడ్డు బాగానే ఉంది. ఏమో లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఏమో వచ్చాను. అప్పుడు కూడా ఇప్పట్లో అయితే అవ్వదు అనుకున్నా బ్రిడ్జ్, కానీ అయిపోయింది తొందరగానే. బట్ ఏంటంటే ఇప్పుడు సింగిల్ వే కాదు, ఇంతకుముందు అది దాని మీద డబుల్ వే ఉండేది. దాని వెళ్ళైతే చాలా ఇబ్బంది అయ్యేది. అసలు ఈ వ్యూ చూడండి, రివర్, బ్రిడ్జ్. దీనికంటే రాజమండ్రి బ్రిడ్జ్ చాలా మస్తు ఉంటుంది. అదే ఎంత
ఎంత ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది ఆ బ్రిడ్జ్. చాలా బాగుంటుంది ఆ బ్రిడ్జ్ అయితే. ఇప్పుడు మా అన్నలో ఫోన్ చేయాలి, వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోయారు చాలా. ఇప్పుడైతే మనం కట్ట మీదకి వెళ్దాం. కట్ట మీద అయితే చాలా బాగుంటుంది వ్యూ. ఇంత ఉందంటే మొత్తం ఫోటోషూట్లు అవన్నీ చేసేటోళ్ళు. ఆయన ఇప్పుడు ఫోటోలు ఎవరు దిగుతున్నారు? మ్యాక్సిమం ఐఫోన్లో వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఐఫోన్లోనే ఫోటో షూట్లు అనేవి బంద్ చేశారు. అప్పుడు నేను కూడా చాలా ఫోటోషూట్లకు వెళ్ళేవాడిని, బట్ 2 years బ్యాక్ బంద్ చేశాను నేను కూడా. ఈ కట్ట మీదకి ఎప్పుడు వస్తామైతే మ్యాక్సిమం వినాయక నిమజ్జనం ఉన్నప్పుడు అయితే అటు బ్యాక్ సైడ్ నుంచి తిరిగేసి వస్తాం. అక్కడ నిమజ్జనం చేసేసి ఇట్లా వెళ్ళిపోతాం. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు, జస్ట్ ఇక డ్రోన్ షాట్ల కోసం ఎక్కువ కంటెంట్ రీల్స్ చేయడానికే వచ్చినాం ఇటు మేము. అంతే తప్పితే దానికోసం అయితే రాలే టెంపుల్ సపరేట్గా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే వెళ్దాం టెంపుల్కి. ఎందుకంటే నేను కూడా నాన్ వెజ్ తిన్నా, ఇంకైతే వెళ్ళొద్దు ఇప్పుడు టెంపుల్కి. చూడండి వ్యూ ఎట్లుందో, వేరే ఉంది వ్యూ అయితే. ఇప్పటివరకు అయితే ఇప్పుడైతే బోటింగ్ అయితే చేయలేను నేను. సో తీసుకుందాం, వెళ్ళొచ్చా కిందకి? వెళ్దాం, ఆఫ్ రోడింగ్ అన్నీ చేసేద్దాం. ఇక్కడ ఒక తొమ్మలు కూడా దిగితే అయిపోద్ది మనకి. ఇప్పుడే ఇక డ్రోన్ షాట్స్ అయితే కూడా కంప్లీట్ అయిపోయినాయి. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, తొందరగా చూడాలనుకుంటే. లుక్ అట్ దిస్ వ్యూ మ్యాన్, అసలు ఏమన్నా ఉంది ఆ వ్యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.